ఓకే శ్రీరామ గారు చెప్పండి. ఋషికొండ ప్యాలెస్ ఇప్పుడు ప్రధాన అంశంగా ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ దానిపైన నడుస్తుంది. ఋషికొండ ప్యాలెస్ కి సంబంధించి లగ్జరియస్ ఫోటోలు గానీ వీడియోలు గానీ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. ఈ ప్యాలెస్ యొక్క యోచన స్వరూపానందదేనని ఆరోపణలు వస్తున్నాయి. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? దీని గురించి ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. ఇక్కడ సమస్య ఒక్కటే కాదు, అంత వృధా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏంటంటే ఎవరన్నా ఎక్కడైనా కట్టుకోవచ్చు, ఎలాగన్నా ఉండొచ్చు, ఒక లిమిట్ లో ఉండొచ్చు. అనవసరమైన ఖర్చులు అయితే ఆ కొండ మీద అనవసరం పర్యావరణం మొత్తం అంతా చెడగొట్టి. అప్పుడు నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక 5 years కట్టినప్పుడు వెళ్ళినప్పుడు చాలా అద్భుతంగా ఉంది. రెస్టారెంట్ ఉండేది, 4 విధాలు అంతా ఉంది. అదంతా కొట్టేసి అప్పుడు ఆల్మోస్ట్ 7 కోట్ల వరకు సంపాదన ఉండేదని అనేవారు. అవన్నీ మనకి ఎగ్జాక్ట్ ఫిగర్స్ తెలియదు. కానీ దాని తర్వాత దీన్ని చెడగొట్టి దీన్ని ఒక ప్యాలెస్ లాగా కట్టేసి ఇది ఎవరికో ఫస్ట్ ఏమో ఒకరికి ఇస్తారని, తర్వాత సీఎంఏ ఉంటారని చెప్పి సాక్షిలోనే వచ్చింది న్యూస్ కూడా. అలా అయితే రకరకాల విన్యాసాలు జరిగినాయి ఆ విషయంలో. నిజంగానే వాళ్ళు టూరిజం కోసం రాష్ట్రపతి కోసం కడితే అదే విషయం చెప్పచ్చు కదా, అదే వీడియోలో ముందే రిలీజ్ చేయొచ్చు కదా. ఇంత సీక్రెట్ ఎందుకు మెయింటైన్ చేస్తారు ఆ విషయం నాకు అర్థం కాదు. అది ఎందుకు అలా చేశారో ఇవాళకి అర్థం కాదు. నిజంగానే ముందే రివీల్ చేసి ఇది ఇంత డెవలప్ చేస్తే ఇది మా జాతి మేము కష్టం ఎంత ఖర్చు పెట్టాలి ఘనంగా చెప్పుకోవచ్చు. సీక్రెట్ ఏముంది, వాళ్ళ సొంత డబ్బులతో కాదు, వాళ్ళకి కాదు ప్రభుత్వం అందరికి వీడియో రిలీజ్ చేసిగా. ఈ ప్రభుత్వం మారినంత వరకు కూడా అక్కడ ఏముందో ఎలా ఉందో ఎవరికి తెలియదు. అంత సీక్రెట్ ఎందుకు మెయింటైన్ చేశారు అనేది మరి తెలియదు. వాళ్ళ ఉద్దేశం ఏంటో వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు ఇవాళకి కూడా చెప్పగా నాకు సీక్రెట్ ఇవ్వాలని మెయింటైన్ చేస్తారు. ఆయనే స్వరూపానందే ఇలాంటి చెప్తున్నారంటే ఇంకా మనం ఏం చేయలేం. ఆయన అయితే నాకు ఎక్కడ సర్వసంగ పరిచయాలు అనిపిస్తారు, ఒక లగ్జీరియస్ స్వామీజీలు అనిపిస్తూ ఉంటారు. ఆయన ఉద్దేశాలు ఏంటో, ఆయన అనుకునే విధానం ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఓకే శ్రీరామ గారు, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రిషికొండలో టీటీడీ భూములు ఏవైతే ఉన్నాయో వాటి స్వరూపానంద కాజేస్తున్నాడని చెప్పేసి పెద్ద ఎత్తున సోషల్ క్యాంపెయినింగ్స్ అయితే జరిగాయి కదా, మరి దీంట్లో మీ అనుభవం ఏంటంటారు? ఇది ఒక్కటే కాదండి, ఇంతకు ముందు విషయాల్లో కూడా చాలా అతని కోసం ల్యాండ్ ఇస్తారని, ఆ తర్వాత అసలు తిరుమల దేవస్థానం ల్యాండ్ తీసుకోవడమే దారుణం. అసలు ఆ ల్యాండ్ తీసుకోవాలనే ఉద్దేశం తాట రావడమే దారుణం. అలా భక్తులు ఎవరూ యాక్సెప్ట్ చేయండి. ఆయనకి ఫ్రీగా ల్యాండ్ తీసుకోవడము, ఇలా ఇష్టం వచ్చినట్టు ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు నచ్చిన తీసుకోవడం నాకైతే ఎప్పుడు అర్థం కాలేదు. ఎప్పుడు ముందు పడిన విషయం అంతకు ముందు కూడా చాలా కనిపిస్తుంది, చాలా చాలా పెద్దగా జరిగింది. ఆ తర్వాత పెద్ద ఇష్యూస్ దాకా వెళ్ళింది. అప్పుడు పట్టించుకోండి ఏం జరుగుతుందో అని. ఆ సీరియస్ చూసిన తర్వాత దాన్ని తగ్గించాలి, లేకపోతే ఆ భూములన్నీ కట్టబట్టేలాగే అనుకుంటున్నాం. అవన్నీ ఇది ఒక్కటే కాదు, ఆయన పొలిటికల్ సపోర్ట్ గా అంతా ఎందుకు ఉండాలనుకుంటున్నా నాకు అర్థం కాదు. భక్తుల్లా స్వామీజీలా ఉండొచ్చు, కానీ ఆయన పక్క ల్యాండ్ తీసుకోవాలి, తిరుమల ల్యాండ్ తీసుకోవాలి, ఇవన్నీ ఆయన ఆలోచన ఏంటో నాకు అర్థం కాదు. ఆయన ఒక బిజినెస్ చేస్తున్నారా లేకపోతే ఈ ఒక స్వామీజీలా ఉండాలనుకుంటున్నాడా అయితే నాకు అర్థం కాదు. ఇంతకు ముందు కూడా ఒకటే కాదు, చాలా ఇష్యూస్ ఉన్నాయి ఆయన చెప్పినట్లు. గత 4-5 ఏళ్ళుగా ఎన్నో ఇష్యూస్ జరుగుతాయి ఏపీలో. దేని గురించి కూడా ఆయన మాట్లాడలేదు. అన్నిట్లోనూ సైలెంట్ గా ఉండి సపోర్ట్ గానే ఉన్నాడు తప్ప ఎప్పుడు కూడా తప్పుగా చెప్పలేదు. ఇలాంటి వాళ్ళు హిందూత్వానికి ఒక ప్రచారకర్తలా ఉన్నారంటే అది మన దౌర్భాగ్యం, హిందుత్వం యొక్క దౌర్భాగ్యం.